ఈ సందర్భం వచ్చింది అని అంటే మా ఊరి ముచ్చట్లు చెప్పుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, మీరు వద్దన్నా కానీ. ఎందుచేత అంటే ధర్మపురి వాడు కావడం అనేది. అందుకే అభిప్రాయం రాయమనగానే మొట్టమొదలు స్తంభంగాడి ఇంటి పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది చెప్పాను. పశ్చిమ చాళుక్య చక్రవర్తి కాలపు 6వ విక్రమాదిత్యుడి విజయస్తంభం కారణంగా ఆ ప్రాంతానికి స్తంభం అని పేరుంటే దానికి దరిదాపులో ఉన్న వీధుల్లో ఉన్న వాళ్ళందరికీ స్తంభం కాడివారు అని పేరు వచ్చింది. అందువల్ల ఈయనకు ఆ పేరు ఇంటి పేరు ఉండడం వల్ల ఆ పేరులో కూడా చరిత్ర గుబాళిస్తుందన్న సంగతి చెప్పడం నా ఉద్దేశం అన్నమాట. ఇక మరి కవిత్వం సంబంధించిన చాలా విశేషాలు ఇప్పటికే చెప్పారు. మా ఊరి గురించి కూడా నేను ఒకటి రెండు మాటలు, నరసింహారెడ్డి గారు కూడా ఉన్నారు కనుక చెప్పి తీరాల్సిందే. మీకు ఉత్తర భారతదేశంలో పాటలిపుత్రం, కాశీ, కోసాంబి లాంటి గ్రామాల పేర్లు, నగరాల పేర్లు తెలుసు. దక్షిణ భారతదేశంలో అలాంటి పేర్లు ఏమైనా ఉన్నాయా, అంత అన్ని వేల ఏళ్ల చరిత్ర కలిగినవి ఏమైనా ఉన్నాయా అని అడిగితే మొట్టమొదలు మా ధర్మ పేరును ప్రస్తావించండి అని మీకు నేను మనవి చేస్తున్నాను. ఎందుకు అంటే బుద్ధుడికి సమకాలికంగా బౌద్ధ గ్రంథాల్లో పేర్కొబడ్డ మహానుభావులైన వ్యక్తులు, బౌద్ధాన్ని ఆచరించిన వాళ్ళు ధర్మపురి ప్రాంతం వాళ్ళు. ధర్మపురికి 10-12 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఇవన్నీ సాక్ష్యాలతో చెప్తున్న మాటలు, ఊరికే చెప్తున్నవి కాదు. అందువల్ల పాయసి, కప్పడు, తర్వాత బాదనకుర్తి, ద్వీపవాసి, బావరి వీళ్ళంతా కూడాను ధర్మపురి పరిధిలో ఉన్నారు. ధర్మపురి గ్రామానికి పేరే బౌద్ధం వల్ల వచ్చింది. ధర్మపురికి 2 కిలోమీటర్ల దూరంలో బుద్ధాసిపల్లి అనే గ్రామం ఉన్నది. దొంతాపురం అనే పేరుతో ఉన్న ఊరు దంతపురం. ఇట్లాగా మొత్తం ఆ ప్రాంతం అంతా కూడాను బౌద్ధంకు సంబంధించినది. 3 అతి ప్రాచీనమైన, మొత్తం భారతదేశంలో అతి ప్రాచీనమైన బౌద్ధ స్తూపాలు ధర్మపురి మండలంలోనే ఉన్నాయి. కాబట్టి 3000 సంవత్సరాల చరిత్ర గల ప్రాంతం ఇది. అందుకే నేను చెప్తున్నాను, వాటితో పాటు కోసాంబి, కాశీ లాంటి వాటితో పాటు కూడా మన ధర్మపురి గ్రామాన్ని చెప్పుకోవాలి. నేను ఒక 300 పేజీల గ్రంథం రాశాను. 37 శాసనాలు దొరికిన ఊరు. ఈ గ్రామం సంబంధించిన చరిత్ర విశేషాలని ఒకసారి మళ్ళీ మనం ఒక ప్రసంగ రూపంలో పెట్టుకుందాం. ప్రస్తుతానికి చాలిస్తాను. మరి 3 రాజ్యాలకు 3 ప్రధానమంత్రులను ఇచ్చిన ఊరు ధర్మపురి. ఓరుగల్లుకేమో ఎనుమలపల్లి పెద్దరామత్యుడిని, హంపి విజయనగరానికి విద్యారణ్యుడిని, అదేవిధంగా దేవగిరి రాజ్యానికి హేమాద్రి పండితుడిని. ఈ 3 ధర్మపురిలో పుట్టిన వాళ్ళు. వాళ్ళు గ్రంథాలు రాసుకోవడం లేదా వాళ్ళకు సంబంధించిన చారిత్రక ఆధారాలు దొరకడం జరిగింది. విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు అలసాని పెద్దలను పల్లకిలో మోసిన సంగతి చరిత్రలో మీ అందరికీ తెలుసు. ఇంకొకరు ఎవరైనా ఉన్నారా పల్లకిలో చక్రవర్తుల చేత మోయించుకున్న వాళ్ళు అంటే ధర్మపురి వాడైన చతుర్వేదుల నరసింహభట్టు, ఈ శ్రీకృష్ణదేవరాయల తమ్ముని కొడుకైన సదాశివరాయలు, ఆయన మంత్రి అయినటువంటి తిరుమల రాయలు ఇద్దరు పల్లకిలో మోశారు చతుర్వేదుల నరసింహభట్టును. ఆయన 4 వేదాల్లో ఆయన తన ప్రతిభను ప్రదర్శించడం జరిగింది. ఇలాంటి విశేషాలు ఉన్నటువంటి ధర్మపురి గ్రామంలో పుట్టిన నేను కానీ, మరి మా శిష్యుడు స్తంభంకాడి గంగాధర్ కానీ ధన్యులమని అనుకుంటున్నాం. జననీ జన్మభూమిశ్చ అంటే మీరు పుట్టిన ప్రాంతాలు కూడా గొప్పవే, కాదనటం లేదు. కానీ మాది కొంచెం గొప్పది, ఎక్కువ గొప్పది, మీకంటే మీ ప్రాంతాల కంటే ఎక్కువ గొప్పదని. ఆ విధంగా ఈ స్తంభంకాడి గంగాధర్ ఆనందవర్ధన్ రాయడం ద్వారా నా శిష్యరికంలో అనండి, లేదా ఓరియంటల్ కళాశాలలో చదువుకున్నటువంటి జ్ఞానం చేత అనండి, ఆ సంప్రదాయ కవిత్వ బలం చేత అది బాగా జీర్ణించుకున్నవాడు అయినాడు. ఆ విషయాన్ని మా దగ్గర చదువుకొని బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మార్కుల లిస్ట్ చూసి బాగా చదువుకున్నాడు అని అనుకోవడమే తప్ప ఎంత చదువుకున్నాడు, ఎంత జీర్ణించుకున్నాడు అనేటువంటిది మేము చూడం. ఎందుకంటే పాఠం చెబుతాం. వర్షం వర్షించిన తర్వాత వర్షించాం కనుక భూమి మీద తప్పకుండా మొక్కలు మొలకలు అన్నీ వస్తాయి అని అనుకుంటాయి తప్ప ఇవి మహావృక్షాలు అయినా లేవా మళ్ళీ వెనుక తిరిగి చూసుకోవడం అనేది మేఘాల పని కాదు. కాబట్టి మేమంతా కూడాను విద్యార్థులందరికీ కూడా పాఠాలు చెప్పాం, పరీక్షార్థం చెప్పాం, జ్ఞానప్రదంగా ఉండాలని చెప్పాం. ఎవరెవరు పరీక్షార్థం స్వీకరించారు, ఎవరెవరు రక్తంలో జీర్ణించుకున్నారన్న సంగతి తరువాతి కాలంలో తెలుస్తాయి. కనుక మరి నాకు చాలా ఇష్టంగా ఈయన రాసినటువంటి కావ్యం చూశాక
సాంప్రదాయిక బలాన్నంతా కూడాను తన రక్తంలో నిక్షిప్తం చేసుకొని ఒక మంచి కావ్యాన్ని రాశాడు, ప్రేమ కావ్యాన్ని రాశాడని చెప్పి భావిస్తూ ఆ అంటే ప్రౌఢ సమాస రచన ప్రదర్శిస్తూ ఇంతకుముందు పుస్తకాన్ని పరిచయం చేసినటువంటి ఆ వ్యక్తి పద్యంలా వాడుతుంటే అది పద్యాలని అందరూ అనుకునే అవకాశం లేదు, వచన కవిత్వం అనుకునే అవకాశం లేదు. మరి అంత చక్కటి ప్రౌఢమైన రచన ప్రదర్శిస్తూ అలాంటి పద్యాలు కూడా రాయాలని కూడా నేను కోరుకుంటున్నాను. నా కవిత్వం కాగితపు నదిలో అభ్యంగన స్నానం చేస్తుందని ఒక చోట రాశాడు. కవిత్వాన్ని మనం నదితో పోలుస్తాం, ఎందుకంటే అది కవితా ధార గనక. కవిత్వపు నదిలో కాగితం స్నానం చేయాలి, కానీ కాగితపు నదిలో కవిత్వం స్నానం చేసిందని ఒక వ్యుత్క్రమంగా ఆలోచించేటువంటి లక్షణం కలిగిన వాడు గంగాధరణి నేను భావిస్తున్నాను. ఆ ప్రతిభా విశేషం చేతనే ఆయన మొత్తం పుస్తకం అంతా కూడాను అంశం ఒకటే అయినప్పటికీ కూడాను విశిష్టతను, వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ చక్కటి కవిత్వం రాయడం జరిగింది. కవిత్వార్హతలు చాలా పుష్కలంగా ఉన్నవాడు, సంప్రదాయ విద్యా సమభ్యాస బలం ఉన్నవాడు గంగాధరు. అందువల్ల అతను గ్రీష్మాదిత్య ప్రకాశతప్త తమో విరహం అనగలిగాడు. అందరి మించి కాదు, ఇది అందరూ అనడం సాధ్యపడదు. సమాస రచన అనేది కవికి ఉండవలసిన అర్హతల్లో మొట్టమొదటిది. తన భావానికి అనుగుణమైనటువంటి సమాస కల్పనం చేయగలిగేటువంటి శక్తి అతనికి లభించాలి. అంటే విద్య వల్లనే లభిస్తుంది, అత్యధికంగా గ్రంథాలని పఠించడం వల్ల లభిస్తుంది. తర్వాత తన ప్రతిభ చేత దాన్ని పదును పెట్టుకొని భావాలకు అనుగుణమైనటువంటి అహమహమికతో ముందుకు వస్తున్నటువంటి పదాలన్నింటినీ తనకు అనుగుణంగా, తన కవిత్వానికి అనుగుణంగా మలుచుకునేటువంటి లక్షణం కవికి తర్వాతి కాలంలో వస్తుంది. ఇతను కూడా ఈ శబ్దజాలంతో, ఈ ధారతో చక్కటి పద్యకృతులు ఇతోధికంగా రాయాలని మరి ఆకాంక్షిస్తూ, నాకు చివరిలో ఇచ్చారు కనుక అవకాశం ఎలాగూ అడుగు బొడుగే ఉంటుంది సమయం, అందువల్ల ఇంతకంటే ఎక్కువగా విస్తారంగా మాట్లాడితే బాగుండదు. తర్వాత ఆకలి వేళ కూడా అయింది. అందువల్ల నేను గంగాధరుడికి, విశేషంగా శ్రీ విద్యోపాసకుడైన గంగాధరుడికి ఆశీస్సులు అందిస్తూ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.